దేవతల యొక్క రుణం తీర్చుకోవాలి అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. పంచసంఖ్యోపచారిణి అంటాడు వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాది ఉపచారముల చేత పరమేశ్వరుణ్ణి అర్చన చేసి యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులిచ్చి హవిస్సుల చేత దేవతలు తృప్తి పొందేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళు దేవతలకు సంబంధించినటువంటి రుణం నుండి వినిర్ముక్తులవుతారు. ఈ మూడు మనకి ప్రధానమైనటువంటి రుణాలు. ఋషి దార్శనికుడు. ఆ ఋషి కాల గమనాన్ని పరిశీలనం చేసి తనకి ధ్యానంలో పరమేశ్వరుని నుండి అందినటువంటి మంత్రానికి ద్రష్ట అయి కాలమునందు నిత్యము నైమిత్తికము అనేటటువంటి విభాగాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ఎలా అనుష్ఠానం చేస్తే దాని చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో మనకి నిర్ణయం చేసి